ఇండియా షాపింగ్ మాల్ ఆషాఢం కిలో సేల్ ఆరంభం. తల్లికి వందనం పథకంపై వైసీపీ కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణల వ్యవహారంలో ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. తల్లికి వందనం పథకం మార్గదర్శకాలను ప్రభుత్వం ఇప్పటివరకు ఖరారు చేయలేదన్నారు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోనా శశిధర్. కేంద్ర ప్రభుత్వ ఆధార్ నిబంధనలకు సంబంధించిన ఉత్తర్వులను మాత్రమే విడుదల చేశామని చెప్పారు. తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎలాంటి మార్గదర్శకాలు ఇవ్వలేదన్నారు కోనా శశిధర్. ఉత్తర్వుల పేరుతో గత నెల 29న జీవోను విడుదల చేశారు. ఎంతమంది పిల్లలుంటే అందరికీ ఇస్తామని ఎన్నికల ముందు టీడీపీ హామీ ఇచ్చిందని వైసీపీ నేతలు ప్రశ్నించారు. జీవోలో మాత్రం తల్లి ఒక్కరికి మాత్రమే పథకం వర్తిస్తుందని పేర్కొన్నారని తెలిపారు. తల్లికి వందనం పథకానికి సంబంధించి వైసీపీ కాంగ్రెస్ నేతలు చేస్తున్నటువంటి ఆరోపణల వ్యవహారంలో ప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చింది. తల్లికి వందనం పథకం మార్గదర్శకాలను ప్రభుత్వం ఇప్పటి వరకు ఖరారు చేయలేదన్నారు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోనా శశిధర్. కేంద్ర ప్రభుత్వ ఆధార్ నిబంధనలకు సంబంధించిన ఉత్తర్వులను మాత్రమే విడుదల చేశామని చెప్పారు. తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎలాంటి మార్గదర్శకాలు ఇవ్వలేదన్నారు కోనా శశిధర్. ఉత్తర్వుల పేరుతో గత నెల 29న ఒక జీవోను విడుదల చేశారు. ఎంతమంది పిల్లలుంటే అందరికీ ఇస్తామని ఎన్నికల ముందు టీడీపీ హామీ ఇచ్చిందని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. జీవోలో మాత్రం తల్లి ఒక్కరికి మాత్రమే పథకం వర్తిస్తుందని పేర్కొన్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పెట్టి పిల్లలకు పంగనామాలు పెట్టిందన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. అమ్మఒడి పథకాన్ని పేరు మార్చి తల్లికి వందనంగా మార్చేశారని విమర్శలు గుప్పించారాయన. జీవో ఎంఎస్ నంబర్ 29 తల్లికి 15,000 తల్లికి వందనం. వాస్తవంగా ఈ పథకం ఎక్కడది? జగన్మోహన్ రెడ్డి గారి పథకం, అమ్మఒడి పథకం. అమ్మఒడి పథకాన్ని పేరు మార్చి కాపీ కొట్టి తల్లికి వందనం. జగన్మోహన్ రెడ్డి గారు ఒకరికే ఇచ్చాడు. మేము ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి, ఒకరైతే 15,000, ఇద్దరైతే 30,000, ముగ్గురైతే 40,000, నలుగురైతే 60,000. నిజమే, ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో తల్లికి వందనమే, తల్లికి మాత్రమే వందనం, పిల్లలందరికీ పంగనామాలు. ఈ కూటమి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ నడ్డా గారు, పురంధేశ్వరి గారు, వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే తల్లికి వందనం, పిల్లలకు పంగనామాలు. జీవో ఎంఎస్ నంబర్ 29 తల్లికి 15,000 తల్లికి వందనం. కుటుంబంలో ఇద్దరు చదువుకుంటే, ముగ్గురు చదువుకుంటే, నలుగురు చదువుకున్నా ఒక్క 1,500 ఇస్తున్నాడు. 15,000 మమ్మల్ని అధికారంలోకి తీసుకురండి. కాపీ కొట్టడమే కాకుండా కొడితే కొట్టారు, కొట్టనండి. ఒక మంచిదాన్ని కాపీ కొడితే తప్పేం లేదు. దాన్ని ఇంకొద్దిగా ముందుకు వెళ్ళారు. ముందుకు వెళ్ళి ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000 రూపాయలు మీ ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తాం. అమ్మఒడి కాదు మాది, తల్లికి వందనం అని పేరు మార్చారు. ప్రజలు అట్రాక్ట్ అయ్యారేమో, పాపం ఓట్లు వేశారు, గెలిపించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా చంద్రబాబు నాయుడు గారికి అని అడుగుతా ఉన్నా. కుటుంబంలో ఇద్దరు చదువుకుంటే, ముగ్గురు చదువుకుంటే, నలుగురు చదువుకున్నా ఒక్క 1,500 ఇస్తున్నాడు. 15,000 మమ్మల్ని అధికారంలోకి తీసుకురండి.